ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజంనకు ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాటలు ఉన్నాయో మనం ఒక్కసారి విందాం. చర్చిలో వెళ్ళి దెంగించుకోవడానికే కదరా మీరు. మీ పెళ్ళాలని ఇక్కడే దెంగిస్తాను నేను లైన్లోనే మీ చేత. బేవస్ లంజా కొడకలారా, మీరు ఎట్లా లంజా కొడుకులు కాబట్టి మీరు దాంట్లోనే ఉండండి. మీ పెళ్ళాలు దెంగించుకోండి. మీరు చర్చిలో వెళ్ళి దెంగించుకోవడానికే కదరా మీరు. బేవస్ లంజా కొడకలారా. భాస్కర్ రాజు గారు, పరంజ్యోతి గారు కళ్ళలో చక్కెర. మేరీ ఏ రకంగా లంజది? అది ఎవరి చేత పడుకుంది, ఎక్కడ పడుకుంది, ఎంతమందితో దెంగించుకుంటది? అది ఇదే అడగాలి. మేరీ ఏ రకంగా లంజది? అది ఎవరి చేత పడుకుంది, ఎక్కడ పడుకుంది, ఎంతమందితో దెంగించుకుంటది? అది ఇదే అడగాలి. మేరీ ఏ రకంగా లంజది? అది ఎవరి చేత పడుకుంది, ఎక్కడ పడుకుంది? గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దానికి చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు పక్కా క్రైస్తవుడు అండి, డౌట్ లేదండి. కానీ వీడు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దానికి చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు పక్కా క్రైస్తవుడు అండి, డౌట్ లేదండి. కానీ వీడు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దానికి చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు పక్కా క్రైస్తవుడు రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీ రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు, మొత్తం తీసుకొచ్చి వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీ రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు, మొత్తం తీసుకొచ్చి వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీ రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా పరిశుద్ధాత్మ నా పెళ్ళాన్ని గర్భం చేసి ఒప్పుకోవట్లేదు ఆయన. ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే. ఇప్పుడు సాతాను సంబంధులు కదండి వీళ్ళు, అందువల్ల ఒప్పుకోరు. ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీళ్ళు ఆహ్వానించాలి. మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరబత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని. అది క్రైస్తవుడు అంటే. సూపర్ అండి, సూపర్ అండి, నిజ క్రైస్తవులండి మీరు. మల్లెపూలు చల్లాను రారా పరిశుద్ధాత్మ అది పాడాలి. అది క్రైస్తవుడా, వింటున్నావా? మీరు క్రైస్తవులు అయితే ఆ విధంగా పాడరు అసలు. మనకు అయ్యో మేరీ అలానే పాడింది, మేరీ అలానే పాడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే సార్, ఇప్పుడు ఈ క్రైస్తవుడు భార్యకి ఆకులన్నీ షేవ్ చేసి గొరిగి రెడీ చేయాలి అసలు పరిశుద్ధాత్మ కోసం, తెలుసా? మేరీ కూడా చేసింది అలానే. మేరీ కూడా అలాగే చేసింది సార్. మేరీ అంటే చేసుకోలేదు కదా సార్, ఈడు యేసేపు ఏమైనా చేశాడంటారా మొగుడు? పరిశుద్ధాత్మ చేశాడు సార్ బాగా. ఆయన కొరుకొని ఆయన చేశాడు మేరీని. ఇప్పుడు ఈడున్నాడు, ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఉన్నాడు కదా, ఈడు కూడా అట్లా చేయాలి పరిశుద్ధాత్మ వస్తుందంటే. సంతోషం అండి, నిజంగా చాలా అదృష్టవంతులు వీళ్ళు. వీళ్ళంతా తప్ప సంతానం సార్, వీళ్ళంతా వేశ్య సంతానం. ఉన్నావా పోయావా క్రైస్తవుడా? పోయాడండి, పోయి ఉంటాడు. కలపండి మళ్ళీ, కట్టారండి, కట్టారు. మళ్ళీ కలపండి సార్. వెళ్ళి వాళ్ళ పూకు నాకు లేదేంటి సార్? ఆడికి ఆడి అమ్మ పూకుంది తెంగ లంజా కొడుకు. మతం మారిన లంజా కొడుకు గౌరవం ఇచ్చాల్సిన అవసరమే లేదండి వీళ్ళకి. సార్ నా కొడుకుని రేప్ చేస్తాను సార్ నేను. మగోడిని రేప్ చేయడం మీరు చూడలా, వాడిని రేప్ చేసి చంపుతాను సార్. కేసు కూడా ఉండదు రేప్ చేస్తే. మగోడిని రేప్ చేస్తే కేసు కూడా లేదు. ఆడికి ఆ పెద్ద పట్టిస్తారు. హైదరాబాద్ కనుక అడుగు పెట్టాడని తెలిస్తే, ఫస్ట్ నేను హైదరాబాద్ లో ఉంటాను కదా, వచ్చి లంజోడు రేప్ చేస్తాను. మల్లె పూల గురించి 2 రాష్ట్రాలు ఇంత అల్లోకల్లోలం జరుగుతున్నాయి, ఇంతగా దానిని స్పందిస్తున్నారే. మరి ఒక శకపురుషునికి జన్మనిచ్చిన పవిత్రురాలైన కన్యకైన మరియమ్మ గురించి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఎట్టిపోయాయి మహిళా సంఘాలు? ప్రియా చౌదరి గారు ఎక్కడున్నారు మీరు? ఎందుకు స్పందించట్లేదు? ఇది స్త్రీ జాతి కాదా? ఆ తల్లి స్త్రీ కాదా? ఆ తల్లిని అన్నెన్ని మాటలు అంటుంటే, అంత ఘోరమైన మాటలు అంటుంటే వినడానికి భయంకరంగా ఉన్నాయి. అవి వినడానికి కూడా అయిష్టంగా ఉన్నాయి. వినడానికి కూడా పిల్లలు నేర్చుకుంటారేమని ఒక విధంగా బాధాకరంగా ఉంది. అటువంటిది మీరు మల్లెపూలకే అన్ని విషయాలలో మీరు ఇంటర్వ్యూలు జరిగిస్తే ఈ విషయానికి మీరు ఎందుకు స్పందించలేదు? మహిళా సంఘాలైనను సరే, ప్రియా చౌదరి గారు మీరు ఎందుకు స్పందించలేదండి? స్పందించాలి. క్రైస్తవ స్త్రీలు గారా? క్రైస్తవ స్త్రీ కాదా కదా? మరియమ్మ తల్లి స్త్రీ కాదా? స్త్రీనే కదా? మరి అన్ని మాటలు అంటుంటే ఎందుకు స్పందించట్లేదు?
అంటే పడుతున్నామనా? అయితే ఏమి అనరనా? ఒక్కసారి ఎవరైతే బ్రదర్స్ మీరు అన్ని మాటలు మాట్లాడి ఉన్నారో, నీ ఇంటిలో నిన్ను కన్నది నీ తల్లి. నువ్వు ఏ మరియమ్మను ఏ విధమైన భయంకరమైన మాట అన్నావో నీ తల్లి జన్మస్థానాన్ని అవమానపరిచినట్లు. నీకు తెలుసా విషయము? నీ తల్లి జన్మస్థానము ఏమిటండి? నీ తల్లి పురిటి నొప్పులు కానీ తన ప్రాణమును అడ్డం పెట్టి ఆమె ఎంతో కష్టపడితే తప్ప నువ్వు భూమి మీదకి రాలేవు. అటువంటి జన్మస్థానం మరియమ్మది. ఆ జన్మస్థానము కూడా మరియమ్మది కూడా అదే జన్మస్థానం కదా. ఆ జన్మస్థానం గురించి నువ్వు ఎన్ని మాటలు అన్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో బ్రదర్. నిన్ను కన్న తల్లి ఆడది, నీ భార్య ఆడది, నీ బిడ్డ ఆడది, నీ తోబుట్టువు కూడా ఆడది. మాట్లాడుకుందాం. మల్లెపూల సంభాషణ ఎక్కడి వరకు వెళ్తుందో దాని విషయం మాట్లాడుకుందాం. కానీ మధ్యలో యేసు ప్రభు ఏమన్నారు నిన్ను? మరియమ్మ తల్లి ఏమన్నది నిన్ను? మిమ్మల్ని ఏమని అన్నారా వాళ్ళు? ఇంకా రేప్ చేసినా కానీ క్షమిస్తాడు కదా వాళ్ళ తల్లిని. ఏంటండి ఇంత భయంకరంగానా? అంటే క్షమాగుణము కలిగిన యేసు ప్రభుల వారిని ఏమి చేసినా కానీ ఆయన స్పందించడానా? జాగ్రత్త. లోకంలో బ్రతుకుతున్నంత మా కాలం మాత్రమే మాటలు ఆటలు వ్యతిరేకతలు సాగుతాయి. సచ్చినాక ఉంటుంది అసలాట. అప్పుడు తీర్పులో నిలబడ్డప్పుడు మన జీవితం ఏమైందో అప్పుడు మనకు గుర్తుకొస్తుంది. అందుకే ఎదుటి వారిని ఎదుటి మతాన్ని దూషించమని ఎక్కడ మాకు చెప్పలే. అందుకే మేము ఎవరిని దూషించము, దూషించకూడదు. దూషణకు గురవుతున్నాం కానీ దూషించట్లేదు బ్రదర్. ఒక్కసారి పరిశీలించుకోండి. ఏంటి వెనక్కి చూస్తే మాకు ఉన్నారు కదా ఆడపిల్లలు, ఎవరన్నా అంటే మేము ఓర్చుకుంటామా? అటువంటిది వారు వచ్చి మరియమ్మ తల్లి వచ్చి మమ్మల్ని ఏం అనలేదు కదా, మేము ఎందుకు అనాలి? క్రైస్తవ స్త్రీలందరినీ అంటున్నాం కదా, ఆ స్త్రీలందరూ వచ్చి మమ్మల్ని ఎవరిని ఏం అనలేరు కదా అనే ఆలోచన ఉందా? ఆలోచన ఉండాలి మిస్టర్. ఎందుకు ఉండకూడదు? అంటే మీదే నడుస్తుందా? అంటే క్రైస్తవులది నడవదా? సమాన హక్కులు కలిగిన దేశంలో ఉన్నాం మనం కదా. భారతదేశ రాజ్య చట్టాంగం ఏమని చెప్తుంది మనకు? స్త్రీలను గౌరవించాలి, ప్రేమించాలని చెప్తున్నారు. మరి మీరేం చేస్తున్నారండి? మీ మాటలు ఎక్కడి వరకు వచ్చాయి? వినడానికి ఎంత భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్క వీడియో చూస్తుంటే ఎలా ఉంది? ప్రియా చౌదరి గారు మీరే మాట్లాడారు కదండి. అతని ఇంటికి వెళితే మీడియాను పంపించిన స్పందించట్లేదు, తలుపులు కొట్టిన స్పందించట్లేదు, ఫోన్ చేసిన తీయట్లేదు, తలుపులు కొట్టితే తీయకపోతే తలుపులు బద్దలు కొట్టుకొని వెళ్తామన్నారు కదండి మీరు. ఈ విధంగా చూయించన్నారు. మరి వీళ్ళనేం చేద్దాం? వీరిని ఏం చేద్దామో ఇది కూడా మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా పెద్దవారు, గౌరవాస్పదంగా ఉంటున్నట్టు వారు, అందరికీ న్యాయం మాట్లాడేవారు కాబట్టి తప్పకుండా మీరు స్పందించాలి ఈ విషయంలో. మల్లెపూల మంట చల్లారుతుందో లేదో కానీ పవిత్రురాలైన కన్యకైన మరియమ్మ ఆమెను ఒక్కొక్క మాట అన్నది ఎలా చల్లారుతుందండి? సహించాలి, క్షమించాలి. మీరే అన్నారు కదండి ఇంటర్వ్యూలో, సహనం ఉన్నంత మట్టుకే ఉంటుంది, ఎక్కడి వరకు ఉంటుంది అని. అంటే రెచ్చగొట్టి ఏం చేద్దామని ఏం చేస్తారు? చివరికి సువార్త ఆపివేస్తారు. అంతే కదా? అంతేనా? సువార్త ఆపివేసినంత మాత్రం ప్రచారం ఆగిపోతుందేమో కానీ ప్రార్థన ఆగదు. ప్రచారం ఆగిపోతుందేమో కానీ దేవుడితో జీవితం కొనసాగుతూనే ఉంటుంది. ఆయన పరమ పవిత్రుడు. ఆయన బిడ్డలకు ఆయన ఎలా న్యాయము చేయాలో, తన బిడ్డల్ని ఎలా రక్షించాలో, తన బిడ్డల్ని ఏ విధంగా తన స్వార్థ బోధించి నిలబెట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన చేయగలడు, చేయుటకు ఆయన సమర్థుడు. కాబట్టి క్రైస్తవ స్త్రీలను మరియమ్మ తల్లిని అన్న మాటలకు తప్పకుండా మీరు స్పందించాలి. మహిళా సంఘాలైనా, మహిళా లీడర్స్ అయినా సరే, ప్రియా చౌదరి గారైనా సరే మీరు స్పందించాలి. మీరు స్పందించలేకపోతే ఇంకను వారి మాటలకు ఆటలకు అడ్డులు ఉండవు. స్పందించాలి మీరు. ఇట్టి మాటలన్నీ మనం గమనించవలసిందిగా వేడుకుంటున్నాను.